మొత్తానికైతే చేరుకుంటాను ఎక్కడికి ఒక్క దగ్గర. ఓకే యా డన్. వెదర్ మాత్రం హైలైట్ ఉంది. ఏమో అన్ని పాయింట్కి ముళ్ళు ఉరికినాయి, ఇవన్నీ తీయాలి ఇప్పుడు. సప్ప సప్ప ఏంటి అన్న అడిగిపోవాలా? అడిగిపోవాలి. సీతాఫలకాయ చెట్టు ఉందా కానీ ఎండిపోయింది. షట్ కిలా బ్రో యా. ఇప్పుడు ఇక్కడ ఎవరుండే ఇవా? ఇది అదేనా? సో గైస్ ఇక్కడ అయితే ఇది తవ్వి బంగారం ఎక్కిరంట. దొరికిందో లేదో తెలియదు, వాడిని ఊర్లో పోయి దొరకబడితే కానీ మాకు తెలియదు. ఓకే అన్న మనం కూడా అన్న ట్రై చేద్దామా? పెద్ద అద్భుతం ఏమన్నా వెళ్ళింది దానికి ఏం లేదు. ఎక్కడన్నా సో మా ప్రయాణం నీకు కొనసాగుతుంది. చూడండి అన్నా కెమెరా. స్వరంగం, ఈ దొంగలకి స్వరంగం. అప్పటి రాజులు హైట్ ఉండే కాబట్టి వాళ్ళ దగ్గర పెద్ద పెట్టుకున్నాం. మనం పెట్టాను కాబట్టి ఫైనల్లీ వచ్చేసాం. అయిపోయింది బ్రో, అయిపోయింది. అమ్మా ఫైనల్లీ చెప్తాగాలి.
గైస్ ఫైనల్గా అయితే మీకు రీచ్ అయిపోయాం. ఇంత ఆల్మోస్ట్ 2 hours పట్టింది అనుకుంటా. సో ఈ 2 hours ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. సో చూసారు కదా ఇక్కడ అయితే అంటే బంగారం దొరుకుతుంది అని చెప్పేసి అంటే తవ్విరంట ఒకప్పుడు. అది నిజంగా దొరికిందా లేదో తెలియదు, బట్ తవ్వారు. సో ఫైనల్గా అయితే కాకతీయ రాజులు నివసించిన ప్లేస్ ఇదే. సో చెట్టు భలే ఉంది ఇది. అక్కడైతే వాటర్ పోవడానికి వాళ్ళు పెట్టుకున్న చూడండి, అంటే వాటర్ పోవడానికి మనం ఒక రేకి ఇట్లా పెట్టుకుంటాం కదా, వాళ్ళు పెట్టింది అప్పుడు కాకతీయ రాజులు పెట్టుకున్నది. అసలు భలే ఉంది. సో మీరు అటు నుంచి అయితే చూపించారు. ఓ చూపి రాకుండా మరి ఇట్లాంటివి తీసుకోవాలి అన్నా నేను. చికెన్ కవర్ లేదు అడుగుతున్నాం. సాల్ట్ ఉప్పు సరిపోకుండా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేంటి గరం మసాలా, చికెన్ మసాలా కళ్ళలో పడుతుంది. ఇక్కడ కూర్చున్నాం రైడ్ అసలు మసాలా మొత్తం కలిపి పెట్టాం తెలుసా ఇంట్లో. మీరు కలిపి పెట్టి మర్చిపోయింది అంతా. నిజంగా ఫ్రిడ్జ్లో పెట్టి నైటే కలిపిండు. ఇలా పడుతుంది కవర్లో కలిపితే కదా ఇలా చేతులు అడుక్కొని కూడా నీళ్ళు 2 బ్లాగులు అయితే నాకు వేసాయి, మొత్తం వేసాయి. వచ్చిన అందుకే నైఫ్ ఉంది కదా, నైఫ్ కారం ప్యాకెట్ పోయింది డైరెక్ట్. అది చాలా కలుపు. ఇంకా మసాలా వేయవు, గరం మసాలా. గరం మసాలా వేసినా ఇంకెక్కడ గరం మసాలా. గరం మసాలా వేయలేదా రాడు. పెరుగు వేసే రెడీ 1 2 3 అలా మండుతుంది రండి. కలుపుకోనికి నీళ్ళు కూడా లేవు మరి. ఇక అన్న ఏ చూడు అంతే అవుట్. మనం అంతా ఆరిపోయేటట్టున్నది. టెంటుని చూస్తూ ఉండాలి, లేకపోతే మళ్ళీ కింద గుట్ట దిగినాక తీసుకోవాలి. ఇగో బ్రోస్ చికెన్ కవర్ లేదు కలుపుతా. అలా మెన్షన్ చెయ్యి. బాబా చెయ్యి మొత్తం అయింది కదా బ్రో. టిష్యూస్ ఉన్నాయి. అన్న మొత్తం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మీదికి? 5 వస్తుందా? 7 కిలోమీటర్స్ వచ్చినాం. అదే గాలికి మంట వస్తుంది. ఇక్కడ మనం మర్డర్ చేసిర్రు అనుకుంటారు అన్న. మంట వస్తలే అన్న కింద.
ఫ్రై అన్న అయ్యే మరి ఇంకొంచెం ఆయిల్ వైపు చాలా ప్యాన్ అది నాన్ స్టిక్ అది. దానికి ఇంత ఊరుతా అంటావు. నువ్వు రెడ్డికెళ్ళి వస్తున్నావు ఎప్పన్నా అది ఎక్కడ ఇంటికాని తెచ్చినావే మరి గల్లవాడైతావేంటి మళ్ళా ఏమవుతుంది మళ్ళీ అల్లు ఉంటుంది ఎటు పోదు ఇక. ఎటు ఒక్కలు ఉంటుంది మరి కుక్కలకి వెళ్ళి చూస్తున్నావా? అట్టే చేతులు కడుతున్నావు నిమిషాలు అవుతాయి. పచ్చి తినుడే ఇక. అంత నా కాల పెట్టట నెక్స్ట్ రౌండ్ ఇక్కడ నువ్వు నేనా అది ఫుల్ వీడియోలలో కవర్ అయింది మరి. ఇట్లా ఇట్లా చేద్దాం, సీజీ చేద్దాం. ఇట్లాంటి లొకేషన్లో కూర్చొని అన్న మంచిగా ఏదైనా ఆస్వాదించుతూ ఆనియన్స్ అయితే కట్ చేస్తాడు. అక్కడైతే చికెన్ టెంట్ అయితే వేసినాం కానీ టెంట్లో పడుకోలేము, ఫుల్ హీట్ ఉన్నది. హాఫ్ బాయిల్డ్ పరోటా, ఇంకా కుక్క చేస్తే మధ్యలో డిమార్ట్ పరోటా. మరి ఎట్లా ఇదే తీసుకోలేదన్న చిన్నది ఆ మూతలో పోసి పోయి అన్న మరి చిన్న మళ్ళీ మూతలు పోతా. అగ్గిపెట్టలేదు కదా అగ్గిపెట్టలేదు అది ఉన్నది పో. మళ్ళీ నాయన చేతి కూడా కాదు అది లైటింగ్ పెట్టాడు. సో గైస్ ఆల్మోస్ట్ కిందికి అయితే వచ్చేసినాం. సో వీడియో అయితే కవర్ చేయలేకపోయినా, సో అక్కడైతే చికెన్ అది చేస్తారు కదా. సో ఫైనల్గా అయితే మనం ఫస్ట్ నేను ఆంజనేయుని గుడి చూపించాను కదా, సో అక్కడికైతే వచ్చినాం. సో ఇదే అది, ఇక్కడ ఉంది ఆంజనేయుని టెంపుల్. సో దిగేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే ఫుల్ అలిసిపోయినా. సో అందుకోసం అయితే వీడియో తీయలేదు. ఇది ఆల్రెడీ లేజీ అయిపోయింది. సో చూడండి, సో ఫైనల్గా గైస్ కిందికి అయితే వచ్చేసాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అఖిల్ నాని అఫీషియల్. సో మళ్ళీ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఆఫ్ చేసినావు అన్న? ఓకే.
చికెన్ అయితే ఇక్కడ పెడుతున్నా. It's caught in the crossfire. It's caught in the crossfire.